ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఎమర్జెన్సీ వార్డులో ఏఆర్ రెహమాన్కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. రెహమాన్కు యాంజియోగ్రామ్ చేసినట్టు తెలుస్తోంది. నిన్న లండన్ నుంచి చెన్నైకి తిరిగి వస్తుండగా అనారోగ్యానికి గురయ్యారు ఏఆర్ రెహమాన్. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, ఓవర్ టు యు. రైట్ భోగి, ఏదైతే చెన్నై అపోలో హాస్పిటల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ నిన్న అర్ధరాత్రికి చేరినట్టుగా కూడా తెలిసింది. అయితే నిన్న అర్ధరాత్రే లండన్ నుంచి చెన్నైకి చేరుకోవడం కూడా జరిగింది రెహమాన్. అయితే అనుకున్న విధంగా కూడా ఏదైతే ఫ్లైట్ దిగిన వెంటనే కూడా ఎయిర్పోర్ట్ దారి మధ్యలోనే మొదట నెక్ పెయిన్ రావడం కూడా జరిగింది. దాని తర్వాత చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా కూడా డ్రైవర్కి చెప్పడంతో నేరుగా అక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి కూడా వెళ్లడం కూడా జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రాథమికంగా మనకున్నటువంటి సమాచారం మేరకు చెస్ట్ పెయిన్ విపరీతంగా అవ్వడం కారణంగా ఆయనకు ప్రస్తుతం యాంజియోగ్రామ్ అనేది కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ రిపోర్ట్లన్నీ రావడం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే నిరంతరం దాదాపు 12 మంది వైద్యులు ఆయనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క చెస్ట్ పెయిన్ కి సంబంధించి కావచ్చు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చిన వెంటనే కూడా ఇమీడియట్ గా జాయిన్ అయినటువంటి పరిస్థితి వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ కూడా సమాచారం కూడా ఇచ్చారు. అయితే ఈ యొక్క ఏఆర్ రెహమాన్ సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి మీద మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీగా ఏదైతే అపోలో ఆసుపత్రి వర్గాలే ఒక హెల్త్ బులెటిన్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఏఆర్ రెహమాన్ కు ఇలాంటి పెయిన్ అనేది కూడా రావడం కూడా జరిగింది. అయితే అది ఏమీ లేదని చెప్పి గతంలో కూడా నిర్ధారించారు. అయితే ఈసారి మాత్రం చెస్ట్ పెయిన్ అనేది కూడా విపరీతంగా ఉన్నట్టుగా కూడా డ్రైవర్కి చెప్పడంతోనే ఇమీడియట్ గా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలిసింది. అయితే అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం ప్రస్తుతానికి ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది. ఏదైతే యాంజియోగ్రామ్ తర్వాత చేసినటువంటి పరీక్షలు, వాటి తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా ఒక క్లారిటీకి అయితే వైద్యులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఎవరు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దంటూ మాత్రం ఏఆర్ రెహమాన్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారందరూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్.